కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పీఎం కిసాన్ యోజన కావచ్చు, అదే రంగా అన్నదాత సుఖీభవ కింద కావచ్చు, మూడో విడత డబ్బులు పంపిణీ చేయడం జరిగింది. అందులో భాగంగా కదిరి నియోజకవర్గంలో కూడా ఈ రోజున రైతన్నా నీ కోసం కార్యక్రమం మొదలవడం కూడా జరిగింది. దీనికి తోడుగా ప్రత్యేకంగా కదిరి నియోజకవర్గంలో ఏదైతే ముఖ్యమంత్రి గారి ఒక సంకల్పం ఉందో అందరికీ కూడా సాగునీరు అందించాలా, ప్రత్యేకంగా ఎడారి ప్రాంతంగా మారినటువంటి రాయలసీమని సస్యశ్యామలం చేయాలనే ఆలోచనతో హంద్రినీవా ద్వారా చెరువులు నింపేటువంటి కార్యక్రమం గత కొన్ని నెలలుగా జరుగుతూనే వస్తూ ఉంది. అందులో భాగంగా ఇంకా ఏప్రిల్ దాకా కూడా నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా నియోజకవర్గ ప్రజలకు, రైతాంగానికి, మా నాయకులకు తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. కాకపోతే ఇంకా కొన్ని చోట్ల సప్లై ఛానల్స్ జంగిల్ క్లియరెన్స్ కానీ, డీసిల్టింగ్ కానీ, అంతే స్థాయిలో చెరువులు కొన్ని చోట్ల డీసిల్టింగ్ కానీ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనికి గాను నిన్నటి రోజున మన జిల్లా కలెక్టర్ గారి ఆలోచన మేరకు మన ఊరు మన నీరు మన బాధ్యత అనే ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చెప్పడం జరిగింది. మొదటగా ఆయన అడిగినప్పుడు ఒక జేసీబీ ఉంటే చాలు నియోజకవర్గానికి అనుకుంటే, నేను నిన్న క్షేత్రస్థాయిలో దానికి ఆ కార్యక్రమాన్ని హాజరైనప్పుడు నాకు అర్థమైండేది ఏమంటే, ఎట్లాగూ ఒక 45 రోజుల టైం ఉంది. ఈ 45 రోజుల్లో ఒక జేసీబీతో నియోజకవర్గంలో ఉన్నటువంటి సప్లై ఛానల్ డీసిల్టింగ్ చేయాలన్నా, చెరువులు డీసిల్టింగ్ చేయాలన్నా, లేదు జంగిల్ క్లియరెన్స్ చేయాలన్నా ఇబ్బందికరమైన పరిస్థితి వాస్తవానికి దగ్గరగా లేదనే ఆలోచనతోనే మేమే చొరవ తీసుకొని 6 మండలాల్లో 6 జేసీబీలని పెడతా ఉన్నాం. దానికి తోడు ఇంకా హిటాచి 200, ఎందుకంటే చైన్ సిస్టమ్ లేకపోతే కాలువలో దిగలేనటువంటి పరిస్థితులు జేసీబీలు. అటువంటి ఏరియాల్లో పనిచేయాలని చెప్పేసి ఒక 2 హిటాచి 200 కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. రైతాంగం కానీ, మా నాయకులు కానీ, కూటమి పార్టీకి చెందినటువంటి నాయకులు, కార్యకర్తలు కానీ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేయండి. ఎందుకంటే ఒక సత్సంకల్పంతో ఈ ప్రాంతంలో రైతాంగం కానీ, ఎండాకాలంలో ప్రజలు తాగునీటికి కానీ ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. భూగర్భ జలాల మట్టాన్ని పెంచాలనే ఆలోచన చేయడం, ఉన్నటువంటి భూగర్భ జలాల మట్టాన్ని నిలుపుదల చేసుకోవాలనే ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. ప్రతి చుక్క నీటిని కూడా ఒడిసి పట్టుకోవాలనే ఆలోచనతోనే ముందుకు పోతాను. కాబట్టి దానికి అనుగుణంగానే వచ్చే 90 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి రైతాంగానికి కావచ్చు, పార్టీలు ఏం పెట్టుకోబాకండి. ఎందుకంటే ఇది మన ఊరి సమస్య. ఇది మీరు ఎక్కడైనా చొరవ తీసుకొని, ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళైనా చొరవ తీసుకొని మీరు పలానా చోట అవసరం అంటే అక్కడ మా నాయకులు కూడా స్పందించాల్సినటువంటి బాధ్యత ఉంది, రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమంలో దయచేసి మీరు రాజకీయాలకు చోటు ఇవ్వద్దండి. రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అందుకు అనుగుణంగానే ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ప్రతి ఒక్కరి కార్యక్రమం కింద ఆలోచన చేస్తూ ముందుకు తీసుకోమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. అవసరమైతే కొన్ని చోట్ల జిల్లా యంత్రాంగం కూడా స్పందించడానికి సిద్ధంగా ఉంది. ఇంకా ఏదైనా ఉపాధి హామీ కింద కొన్ని పనులు చేపట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పేసి కూడా అందరికి కూడా పిలుపునిస్తాను నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగాన్ని.